సో హాయ్ బ్రోస్, మనం ఈరోజు ధర్మసార చెరువు కాడికి రావడం జరిగింది. సో ఇక్కడ వస్తే మనకి ఇక్కడ వాతావరణం తగ్గట్టు కూడా ఒక ఫ్యామిలీ ఉందండి. సో ఈ ఫ్యామిలీ మంచిగా వనభోజనం లాగా వచ్చారండి, ఒక గొర్రె పిల్లని పట్టుకొని. సార్ మీ యొక్క అనుభూతులు మాకు చెప్పగలుగుతారా కొద్దిగా? ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు, మీది ఎక్కడ, ఏ ఊరు అని? ధర్మసారే. ధర్మసార. ఏం పేరు సార్? జంపయ్య. జంపయ్య. మీరు సార్ రండి సార్. ఏం కాదు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అడగాను, మీ ప్రాపర్టీస్లో షేర్ కూడా అడగాను. లేదు, మీ మంచి పరిచయాలే. నేను ఏం చేస్తానంటే మీ యొక్క పరిచయాలు నేను తీసుకొని యూట్యూబ్లో పెట్టేస్తే ఇప్పుడు ఆ చిన్నపిల్లగా వెళ్ళినారు కదా, పరిచయాలు నేను తీసుకొని యూట్యూబ్లో పెట్టేస్తే ఇప్పుడు ఆ చిన్నపిల్లగా వెళ్ళినారు కదా, 5, 3, 11 సంవత్సరాల వాళ్ళు, 5 సంవత్సరాల తర్వాతనో 10 సంవత్సరాల తర్వాతనో మళ్ళీ యూట్యూబ్లో చూసుకోవచ్చు. మనం ఇక్కడ పండగకి వెళ్ళినాము, బండి కొన్నాము, మనం గొర్రెపిల్లని కోసుకున్నప్పుడు అందరం ఉన్నాము. ఒక 5 సంవత్సరాల తర్వాత సో ఒక మంచి ఏది కాన్సెప్ట్ తోటి ఒకటి చూసుకోవచ్చు. చిన్నపిల్లలతో అందరూ కలిసి ఉన్నవారు మళ్ళీ ఒకసారి పండుగ చేసుకోవాలి, ఇది చేసుకోవాలని. సార్ ఏం పేరు సార్? నా పేరు సారయ్య. ఎక్కడ సార్? మచ్చాపూర్. బండి అయినా నా కొడుకు సీను. ఇక్కడికి బండి పూజకు వచ్చాం మేము. సీన్ ఎక్కడ ఉంటాడు? సీను ఇంటికి పోయిండు, ఏమో బెల్లం మర్చడానికి పోయిండు. ఆటో వచ్చేది మీ సీన్దేనా? కాదు. అమ్మ మీరు అందరు అక్కడ కూర్చోవాలి, మీ ముచ్చట అక్కడ మంచి గ్యాంగ్ ఉన్నది, గ్యాంగ్ తోటి ముచ్చట ఇంటనే కొద్దిగా బాగుంటుంది. ఇగో చిన్నగా ఉన్న వీళ్ళిద్దరు గ్యాంగ్ లీడర్లు. వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్, మీరు హోమ్ మినిస్టర్స్. అంటే వాళ్ళు డబ్బులు తీసుకొస్తే మీరు హోమ్ మినిస్టర్ దాచిపెట్టారా? మరి లేకపోతే తోలు తీయరు. అరే పటేలా, పూలు ఇప్పుడే పట్టుకున్నావు. గురించి అందరు ఒక్కొక్కరు ఒక పరిచయం తీసుకోండి. మీ పేరు చెప్పండి. వద్దా, ఎందుకు మేము కిడ్నాప్ చేయంలే. దా పాప. అంటే చదువు రాదు, మార్కులు రావు, శుద్ధం వద్దు, లాస్ట్ బెంచి. ఓకే అట్లానా? మీరు అట్లా నరుకుంటూ వచ్చిర్రు అన్నట్టు. ఎందుకంటే పెద్దవాళ్ళే ముందని. మరి ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరు? మనిషి చూస్తే పెద్దవాళ్ళు కనబడతారు. అట్లా పరిచయం చేయి. ఆ తర్వాత ఎక్కంచేయాలి. ఫస్ట్ పరిచయం చేసిన తర్వాత ఎక్కంచే స్టార్ట్ చేయాలి. వాళ్ళే కెమెరా గుంజుకుంటారు, మాట్లాడతారు. మరి అప్పట్లో చదువు ఒక సామెత ఉన్నది, చదువు సారాడు బల్పాలు దోషడేమని. మా టైంలో బాగా 2 బుక్కులు ఉంటే మాత్రం 10 పెన్నులు ఉండేది, బల్పాలు బాగుండేటి. నోట్లకు 4 వేయటి, పలక మీదకి ఒక 4 వేయటి అంతే. అక్క చెప్పండి అక్క, చదువుకున్న అక్క. అక్క ఇగో నేను చెప్తాను చూడు. అంతే. ఇగో అక్క, ఎంత చదువుకోకపోయినా నువ్వైతే బాగా చలాకున్నావు అక్క. నువ్వైతే చలాకున్నావు అక్క. సారేడి, మీ సారేడి? అందుకే ఇక్కడ ఉంటే నన్ను ఇక్కడ బతకనీరనే దూరం తిరుగుతాడు సారు. అన్న పోయినాడు చెప్పట, చూసినావా? అన్న ఏం కొట్టలే, అన్న నువ్వు కొట్టేటట్టు. నువ్వు అక్కడ కూర్చుంది మా మామయ్య, మా బిడ్డ, ఈమె చిన్న ఆమె అరుణ, వాళ్ళ పిల్లలు, ఈయన ఇంకొక ఆయన. వాళ్ళ పేర్లు నాకు తెలియదు కానీ మా 2 అత్తమ్మలు, నడిపత్తమ్మ, చిన్నత్తమ్మ, ఏమో ఇంకొక అక్క. మా పెద్ద ఆడబిడ్డ పిల్లలు వీళ్ళు. ఈమె రమ్య, శివాని, మాన్స. వీళ్ళిద్దరు మా తమ్ముళ్ళు. మా మామయ్య చిన్న నడిపి మామయ్య ఆయన. అక్కడ ఉంది ఇంకొక అన్నయ్య. ఇది పెద్దమ్మ టెంపుల్. నాకు ఇదే ఫస్ట్ టైం చూడడం, నేను ఎప్పుడు చూడలే. అట్లానా? నేను కూడా ఫస్ట్ టైమే కానీ కట్టేటప్పుడు చూసినాం. వచ్చేది మా అత్తమ్మ. మరి ఆ కట్టెలతోటే కదా నడిచేది. ఇప్పుడు మనకు మధ్యాహ్నం కాగానే 2 అయితే కడుపు మారుతా ఉంటుంది కొద్దిగా. ఆ కట్టెలు ఉంటేనే కదా నడిచేది. ఇప్పుడు మనకి చిన్నపిల్లలు టైగర్స్ కొద్దిగా మాట్లాడదు. ఏ స్కూల్? మాట్లాడు.
ఏ మానస నువ్వు మాట్లాడతాను రమ్య నువ్వు దా. ఓ అబ్బా నువ్వు మాట్లాడు ఓ అబ్బా అనుకుంటానా రమ్య దారా దాదాలి ఏం కాదు అయ్యో ఎక్కువ మా తమ్ముడు ఇంకా మంచిగా మాట్లాడు తీసుకోరా అనుకుంటానో చెప్పు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడతావు My name is Raghavendra. I am studying in 9th class. తెలుగులో మాట్లాడు మనకి ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ చేసి ఇప్పుడు పిల్లలు ఇస్తలేము జాబ్ ఇస్తలేము తెలుగులే నేను ఈ ఊరు నేను ఇక్కడి నుంచి వచ్చిన నేను ఇది నా హాబీస్ ఇది మా నాన్న ఇది చేస్తాడు నేను ఇది కావాలనుకుంటానని చెప్పు నిన్ను నలుగురు చూస్తారు నా పేరు రాఘవేంద్ర మా ఊరు పేరు ధర్మసాగర్ ఇక్కడ దేవనూరు రోడ్ మా డాడీ డ్రైవర్ వర్క్ చేస్తాడు మంచిది మై హాబీ ఈజ్ పోలీస్ నీ హాబీస్ పోలీస్ కాదు నీ ఏమ్ ఈజ్ పోలీస్ హాబీస్ ఏమీస్ తెలుసా నేను చెప్తా నేర్పిస్తా ఇది కడిగెత్తలే హాబీస్ అంటేనో అలవాటు లక్ష్యం అంటేనే పోలీస్ ఏం నా మై గోల్ ఈస్ బికెమ్ ఏ పోలీస్ ఆఫీసర్ అను మై గోల్ ఈజ్ బికెమ్ మై పోలీస్ ఆఫీసర్ అంటే నేను పోలీస్ ఆఫీసర్ కావాలని నేను దేయం పెట్టుకున్నా అన్నట్టు దీన్ని మాత్రం మీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు మీ ఫ్రెండ్ కానీ పేరు చెప్పు అరుణ్ అరుణ్గా బాగున్నావా రాను హాలిడేస్లో ఏం చేస్తాను రాను అరుణ్గా బాగున్నారా హాలిడేస్లో ఏం చేస్తాను ఏం చేస్తాను నన్ను మర్చిపోయినావా నువ్వు ఒక ఫోన్ లేదు వాడుకో ఎవరి చుట్టూ తిరుగుతాను అను ఏం కాదు నేను మిగిలిన కడిగేస్తాను నేను కడిగేసుకునే మధ్యలో నీకు నేర్పెట్టాను కడిగేస్తా మీ స్కూల్ అందరు వింటారు ఫోన్లో తీసుకెళ్తారు కదా వీడు అరుణ్ గారిని సెటిల్ వేసింటారు అని మిగిలిన వాళ్ళకి కూడా చెప్పు మీ అరుణ్ గారు కాకుండా అనిల్ గాడు ఎవడో మాట్లాడు అదే పాటలు రావా మీకు ఎవరికో వచ్చా అని చెప్పి మంచిగా జోకులు వచ్చాట పాట ఆ బ్రదర్ దా బ్రదర్ ఇది మాట్లాడిండు నువ్వు పాట పాడకు నీ బట్టలు గుంజుకోనిలే ఇగో బ్రో మనకి ఇక్కడ వీళ్ళ మొక్కు ఒప్పేపుకుంటారు ఇగో చూడండి అన్న కొద్దిగా గరంగా ఉన్నాడు కొద్దిగా ఏం బాధపడకండి అన్న ఓ అక్క మాట్లాడమంటే మాట్లాడతలేరు యూట్యూబ్లో చూడు నీ మీద క్యాపులు పెట్టిది ట్రోల్ ఎత్తా ఇప్పుడు అగో అక్క అడిగేది అక్క పేరు ఏం పేరు సుకున సుగుణ నీకేమైతుంది నా భార్య నీ భార్యనా నీ కొడుకా నా కొడుకు ఆమె నీ ఆమె నా కోడలు నీ కోడలు చేసే పని చెప్పు ఇక నా కొడుకు ఏం పని చేస్తాడు కొడుకు అది దేవునికి పూజ చేస్తాడు బొట్టు పెడతాడు బొట్లు పెడతా పుదిస్తారు పూజిస్తాడు ఇప్పుడు పట్టుకునే కోలేగా ఎవరు అన్నట్టు నీకేమవుతాడు బామ్మర్తాడు ఏం పేరు పేరా ఇక్కడే మరి బొమ్మరి దొంగ పడకుంటే మీరు తమాషా చూస్తాండి ఇప్పుడు దొంగవాడి పని చేస్తాను చూసిన బొమ్మరిది బాగా అంటే భయం లేదు భయం రావాలంటే ఒక కోటర్ కావాలంటాడు అంతే ఓ పింక్ కలర్ ఫ్లవర్ ఓ ఏంజెల్ అమ్మా ఓ ఏంజెల్ అమ్మా ఇటు చూడు మాట్లాడవా నాకు అడ్డం ఉన్నావు
అదృష్టం బాగున్నానా తాడు మంచిగా కట్టండి ఇప్పటికైనా. బోనం పెడతా కానీ నాకు అన్ని అనుకునే కావాలి, అన్నీ అవుతాయి. ఇంట్లో ఏ అరికాలు ముళ్ళు నాటొద్దు. నలుగురు నేర్చుకుంటారు ఆడపిల్లలు ఎట్లుండాలి, పెద్దలకు ఇట్లా గౌరవం ఇవ్వాలి. ఈ కాలంలో మాత్రం కాలు మీద కాలు వేసుకునేటట్టు నీ కట్నం తెచ్చినా నేను అది తెచ్చినా ఇది తెచ్చినా అంటారు కానీ మర్యాద మాత్రం తెస్తలేరు. ఇగో ఇట్లా ఏ ఆడపిల్ల అయినా పర్లేదు ఇంటికి వచ్చిన వాళ్ళకు పసుపు పెట్టాలండి. ఓ చెల్లె పక్కకి జరుగు, నాకు అడ్డం వస్తాను అంటే మీరు అడగండి ఇది ఎందుకు పెట్టాలి, ఈ అక్కని ఎందుకు పెట్టాలని అడగారా మీరు? సో ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళు బిజీలో ఉన్నారండి. సో జడితి చేయకపోతే ఇంత పెద్ద బాధలు వస్తాను వీళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. పసుపు పెట్టుకుంటారు, ఇటు మనకు ఇటు బోనం కూడా వండుతారు అండి. వాళ్ళ బొమ్మరిదికి కష్టం కరెక్ట్ వచ్చింది బావ నుంచి వెళ్ళి. ఎందుకంటే బొమ్మరిదికి కష్టం అసలు సిసలైన కష్టం బావనే ఇస్తాడు, వేరేటోళ్ళు ఎవరు ఇయ్యరు. చూసినావా ఏదో ఒక్కసారి జడితిత్తే అయిపోతా అనుకున్నాడు, ముక్క తినొచ్చు అనుకున్నాడు కానీ మంచి పనే దొరికింది ఆయనకు. వీళ్ళందరూ నీడ పట్టులున్నాడు, ఒక్కడే ఎండ పట్టులున్నాడు. అంటే చేసిన దానికి ప్రతిఫలం ఉండాలి కదా, ఎండలు కష్టపడుతున్నాయి కదా. ఇప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ రావద్దని ఎవరన్నా శాసించిరా లేకపోతే ఆర్డర్ వేసిరా అర్థం కాలేదు. చదువు బంద్ చేసినావా? ఇగో చదువు బంద్ చేస్తే మాత్రం 10 బర్రెలన్నా 10 పందులన్నా ఎత్తారు.
మీ ఫ్యామిలీ ఫోటో అయితే అయిపోయింది, ఇక వీడియో ఉంది. మీరు ఒక్క కాన్సెప్ట్ మాట్లాడండి, నేను పట్టుకుంటా. ఎందుకు పిలిచిరో అని చెప్పండి అంతే. సార్ ఈ దావత్కు రావడం కారణం ఏంటిది ఒకసారి చెప్పండి. అయితే దాదాపు ఒక సంవత్సరం క్రితంలో ఇక్కడ నేను దేవుని దగ్గర పూజ చేసుకున్నాను. కావున నేను సంవత్సరం క్రితంలో దేవుని దగ్గర నాకు మంచి జరిగితే నేను యాటను కోసుకుంటా అని చెప్పేసి అని ఇక మా వాళ్ళందరినీ తీసుకుని వచ్చిన ఇక్కడ. ఓకే, ఆ మొక్కు ఉన్నది కాబట్టి ఆ మొక్కు నీకు తీరింది. ఈ మొక్క అనేది నాకు తీరింది. ఈ తీర్పు వల్లనే మేమందరం కలిసి ఇక్కడికి రావాల్సి వచ్చింది. మీరు కూడా చాలా అదృష్టవంతులు. మస్తు కష్టపడతాను. చూసిన వ్యూవర్స్, ఇక్కడ గొర్రె పిల్ల జడి తీయడం కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు. బోనం లేదన్నారు ఇటు, అక్కడ గొర్రెకు కావాలా అక్కడ. ఇగో ఇక్కడ ఈ అన్నకు ఆరోగ్యం మంచి లేదు. ఇది ఇక్కడ ఇతనికి ఇగో ఇంటి ఆడబిడ్డలు ఆడపరచుల మరి వీళ్ళు ఇసరాకు పెద్దది కుడతారు, చిన్నది కుడతారు, చిన్నగా. ఆగో చూసినా ఈ ఎండాకాలము మోదుగాకులు దొరకట్లేవాడు కష్టం. మరి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అసలు. ఇప్పుడు బాగా కాస్తాయి అసలు. ఓ నవీన్ సార్, ఎవరిక్కడ నవీన్? మరి నువ్వు ఫోన్ చూసుడు తప్పించి ఇక్కడ పక్కకి వెళ్ళేసి మోదుగాకులు తీసుకొస్తే ఇస్తరాకులు వేసుకోవచ్చు. ఓ అక్కడ ఎర్ర అమ్మాయి కనబడతా చూసినావా? బతుకమ్మ ఎత్తుకోలేదా?